దేవుని బిడ్లారా, దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. 147వ కీర్తన 2వ వచనము 3వ వచనము చదువుకుందాం. దేవుని గొప్ప ధనమును కీర్తించుము. ఈ యొక్క అధ్యాయంలో ఉన్న మూలవాక్యము, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. యెరూషలేమును కట్టే దేవుడు యెహోవాయే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే పట్టణము యెహోవా కట్టించినడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అని 127వ కీర్తనలో మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే, యెరూషలేమును కట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఈనాడు ప్రపంచంలో గొప్ప దేశముగా పిలువబడుతుంది. చిన్న దేశమే, చిన్న జనాంగమే కానీ పేద దేశముగాను, సంపన్న కలిగిన దేశముగాను, అన్ని రంగాల్లో అభివృద్ధి కలిగిన దేశముగా పేరు పొందింది ఇశ్రాయేలు దేశం. కేవలం యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు దయ, యేసుక్రీస్తు ఆ యొక్క ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు మీద నమ్మకం, విశ్వాసము కలిగి జీవిస్తావో నిన్ను కూడా కట్టేది ఆయనే. నీ కుటుంబాన్ని, భార్యను, భర్తను, పిల్లలను, కుటుంబాన్ని కట్టే దేవుడు ఆయన. మొదటిది. రెండవది, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. చెదిరిపోయారు వాళ్ళు, 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. చెరకు పంపించింది ఆయనే, మళ్ళీ తిరిగి సమకూరుస్తానని కూడా వాగ్దానం చేసింది ఆయనే. యాకోబుతో వాగ్దానం చేశాడు, తర్వాత మళ్ళీ తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి చెదిరిపోయిన వారు మళ్ళీ పోగు చేయబడతారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోతారు. మీరు ప్రపంచంలో ఏ దేశంలో అయినా చూడండి, భూములు అంటే పంట పండించే భూములు, తర్వాత ప్లాట్లు, ఇండ్లు కట్టుకునే ప్లాట్లైనా సరే, ఇండ్లైనా సరే, అక్కడ అమ్మకము లేదు, అమ్మడం కొనడం లేదు. ఎందుకంటే భూమి లీజు తీసుకోవచ్చు, పంట పండించుకోవచ్చు, ఇల్లు కిరాయికి తీసుకోవచ్చు, కానీ సొంత ఇల్లు, సొంత ప్లాట్ ఉండడం వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలును మళ్ళీ దేవుడు పోగు చేస్తాడు. కాబట్టి ఆ 12 గోత్రాలకు వారికి ఇస్తాడు. ఇది రెండవది. మూడవది మాట్లాడుతున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. మరి ఈనాడు మనం చూస్తూ ఉంటే చాలామంది గుండెలు చెదిరిపోతూ ఉన్నాయి. అనేకమైన బాధలు, కష్టాలు, వ్యాధులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలైన జబ్బులు, అనేకమైన జబ్బులతో గుండె ఏమవుతుందంటే బలహీనం అవుతుంది, చెదిరిపోతుంది, గాయపరచబడుతుంది, దుఃఖం, వేదంతో ఉంటున్నారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే గుండె చెదిరిన వారిని అని మాట్లాడుతున్నాడు. ఎవరైతే గుండె చెదిరిందో వారిని ఆయనే బాగు చేయవాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగాలు భరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన రోగాలు భరించాడు. అదే అధ్యాయం 12వ వచనంలో అతడు అనేకుల పాపములు భరించాడు, మన యొక్క పాపాలు భరించాడు. కాబట్టి రోగాలు భరించిన దేవుడు, పాపాలు భరించిన దేవుడు ఎవరు అంటే ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయవాడని దావీదు ఈ మాట రాస్తున్నాడు, ఈ మాట సెలవిస్తున్నాడు. నిజమే, మరి దేవుడు ఒక్కడే గుండెను బాగు చేయవాడు. ఎందుకంటే దేహాన్ని కలిగించింది ఆయన, దేహంలో ఉన్న అవయవాలు కలిగించింది ఆయన.
139 కీర్తన 14 వచనము దావీదు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుచున్నది, అందుకే నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చెప్తాడు. నిజమే, భయము ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే దేవుడు మనని కలగజేశాడు కాబట్టి ఆ కలగజేసిన దేవుడు గుండె చెదురుతున్నప్పుడు ఆయన దగ్గరకు వస్తే నీ గుండెను బాగు చేస్తాడు. నువ్వు అనేకమైన సమస్యలు ఉన్నావేమో, అనేకమైన సమస్యలు పోవట్లేవని గుండె పగిలేలా ఏడుస్తున్నావా? భయపడకు, ఈ వాగ్దానము నీ కొరకే. అనేకమైన సమస్యలు పోవట్లేవని గుండె పగిలేలా ఏడుస్తున్నావా? భయపడకు, ఈ వాగ్దానము నీ కొరకే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడగలుగు. కంపల్సరీ ఏం చేస్తాడంటే ఆయన నీ యొక్క గాయాన్ని కడతాడు. నీ గాయాన్ని కట్టే దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని జయించాలంటే ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నీకు నాకు తోడై ఉన్న దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం ఆలోచించుకుందాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు కలిగిన మనము ధన్యులము. ఎందుకంటే ఆయన బాగు చేస్తానన్నాడు, ఆయన పోగు చేస్తానన్నాడు, ఆయన కడతానని మనకు వాగ్దానం చేశాడు. మొట్టమొదటి ఏం వాగ్దానం చేశాడు? పోగు చేసే కట్టే దేవుడు, పోగు చేసే దేవుడు, బాగు చేసే దేవుడు. 3 మనకి ఇలా కనబడతా ఉంది. మొట్టమొదటిది కట్టే దేవుడు, రెండోది పోగు చేసే దేవుడు, మూడోది బాగు చేసే దేవుడు. మరి కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిద్దాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచుమని అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కట్టే దేవుడవు, పోగు చేసే దేవుడవు, బాగు చేసే దేవా, మీకు కృతజ్ఞతలు, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు ప్రభా మా హృదయంలో మీరు భద్రపరచండి. మేము వాక్య ప్రకారంగా జీవించే మీ మనస్సు మాకు అనుగ్రహించమని, మీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము అని మాతో మాట్లాడుతూ వచ్చావు. అందుకై మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.